నాడున్నటువంటి క్రైస్తవ భక్తులందరిలోకెల్లా శ్రేష్ఠ భక్తులు. మరి సకల ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలియజేసి మన సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు కూడా మన ముందుకి విచ్చేసినటువంటి దైవజనులు ఈ తరం అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ పోఫిర్ గారు. అయ్యగారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అయ్యగారు ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అయ్యగారు, ముందుగా మరి చాలా బాధాకరమైనటువంటి విషయము, మరి రేజేటి స్వర్ణలత అక్కగారు నిన్నటి దినమున మహిమ ప్రవేశం చేశారు, ప్రభువునందు నిద్రించారు. యథార్థవాది టీవీ ఛానల్కి కూడా అక్కగారు ఎంతగానో తమ్ముడు నేనున్నా, నువ్వు ముందుకు వెళ్ళు, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నా ప్రార్థన ఉంటుంది అని చాలా ధైర్యము చెప్పారు. అయ్యగారు, మరి మినిస్ట్రీలో కూడా ఆర్కేపీలో, ఆర్ఎంపీలో, ఐపీవీపీలో కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టినటువంటి సహోదరిగా ఉన్నారు. మీకు ఎంతగానో ఇంకా మీ యొక్క సొంత కూతురు అన్నట్లుగా ఉండేది. మరి ఈ విషయంలో మీరేం చెప్తారు అయ్యగారు? ఏం చెప్పలేని పరిస్థితి, నోట మాట రాలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను. అమ్మాయి చాలా విచిత్రంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మరి రేజేటి స్వర్ణలతమ్మ నన్ను ఒక సొంత తండ్రిగా చూసేది, గౌరవించేది, అభిమానించేది. నాన్న 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 అనే పిలుపు తప్ప ఇంకొకటి లేదు ఆమె దగ్గర. మరి నిస్వార్థంగా తన శక్తికి మించి దేవుడు నాకు అప్పగించిన దర్శన నెరవేర్పు కొరకు అంతము వరకు శక్తికి మించి పోరాడిన ఒక గొప్ప సైనికురాలు స్వర్ణలతమ్మ. ఆమె ఒంటరి పోరాటం చేసింది. కుటుంబం నుండి ఆమెకు పెద్ద సహకారం లేదు. మరి ఎటు నుంచి కూడా ఆమెకు ఏ సహకారం లేకపోయినా నేనేదో చెయ్యాలి అని ఆరాటపడి మాకందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా తన శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టి, నాకు లేకపోతే ఎక్కడైనా తెచ్చైనా నేను దేవుని కార్యం అయితే చెయ్యాలి, ఆపకూడదు అనే కమిట్మెంట్తో ఆ కుమార్తె రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో కానీ, ఇప్పుడు మసీహీ పరిషత్ అంటున్నాము, ఇంతకుముందు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు, అలాగే ఇండియా ప్రజాబంధులో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాయకురాలుగా నాకు పూర్తి సహకారం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వాస యోధురాలు. ఏమీ చెప్పలేని పరిస్థితి. బాగానే ఉంది, ప్రతిరోజు దాదాపుగా నాతో ఫోన్లో మాట్లాడుతుంది. మరి ఆఖరిసారిగా పాస్టర్ జాషువా గుంటబోయిన, విజయనగరం, పెందుర్తి ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. వారు కూడా రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఒకరు మన ఉద్యమంలో. వారి బర్త్డే అయింది మొన్న. ఆ బర్త్డే రోజు కూడా మొన్ననే కేక్ తెప్పించి కట్ చేసి, అంతకుముందు రోజు నాతో మాట్లాడింది అమ్మాయి. అనేక విషయాలు చర్చించుకున్నాం, ప్రార్థన చేశాము ఫోన్లోనే. తర్వాత రోజు పాస్టర్ జాషువా బర్త్డే. కేక్ గీక నాకు అవసరం లేదు అక్క, నేను నాన్నగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను ఫోన్లో అని జాషువా చెబుతున్నా సరే, లేదు తమ్ముడు, ఇది నా ప్రేమ, అక్కయ్య ప్రేమ, నువ్వు యాక్సెప్ట్ చేయాలని బలవంతంగా కేక్ కోయించి ప్రార్థన చేసి పాస్టర్ జాషువాని ఆశీర్వదించింది. మంచిగానే ఉంది. అంతకు ముందు రోజు నాతో మాట్లాడినప్పుడు యాంజియోగ్రామ్ చేసుకోమంటున్నారు నాన్న అని చెప్పింది. తప్పకుండా చేయించుకోమ్మా, ఖర్చు ఏమన్నా అవసరమైతే నేను చూసుకుంటాను, అయితే బ్లాకేజెస్ ఉన్నాయేమో చూడాలి అని ఉంటే కనుక ట్రీట్మెంట్ కొరకు అందరం కలిసి వస్తాము అని చెప్పారు. పాపం యాంజియోగ్రామ్ కొరకు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోలే, నన్ను అడగలేదు, నేను ఇవ్వలేదు. పర్లేదు నాన్న, ఉన్నాయిలేండి, వెళ్తానని చేయించుకుంది. యాంజియోగ్రామ్లో క్లియర్ పిక్చర్ వచ్చేసింది.
ఏమీ బ్లాకేజ్ లేదు, ఉమ్, ఏం బ్లాకేజ్ లేదు. 4 వాల్వ్స్ అన్ని క్లియర్గా, అబ్సల్యూట్లీ క్లియర్గా ఉన్నాయి. ఉమ్, సంతోషించాను. ఆ తర్వాతనే జాషువా బర్త్డే. బాగానే ఉంది, నవ్వుతూ నవ్విస్తూ చక్కగా అందరితో. సడన్గా కన్ను మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ఓఫిర్ మినిస్ట్రీస్ అంతటికీ కూడా, ఓఫిర్ మినిస్ట్రీస్లోని అన్ని వింగ్స్కి కూడా ఒక పిడుగుపాటు అలాగా తల మీదనే పిడుగుపడ్డట్లు ఫీల్ అయ్యాను నేను. ఒక 2-3 గంటలు ఏమి నోట మాట లేదు నాకు. ఉమ్, ఎవరైనా మాట్లాడుతుంటే, మెసేజెస్ పెడుతుంటే ఆ ఏడుపు సింబల్ ఒకరు పంపిస్తున్నా అంతే. బాబు నేనే ఏడుస్తున్నాను, మాట్లాడలేను అనే ఉద్దేశంతో. ముందు డౌట్ వచ్చింది, ఇదేమన్నా పొరపాటేమో, ఉమ్, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఒక మనిషి బదులు ఒక మనిషి అనుకుంటారు, ఆ పేరు గల్ల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా అని. తర్వాత ఎంక్వైరీ చేస్తే కాదు, అమ్మాయి స్వర్ణలత రేజీటి నాకు ముఖ్య సైనికురాలు, మన ఉద్యమంలో ముఖ్య నాయకురాలు. ఆమె వెళ్ళడము చాలా తీవ్రమైన గాయం. మరి ఆమె ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేద్దామనే విశ్వాసమా మనది కాదు. ఆల్రెడీ తనకు ఆత్మశాంతి దొరికింది. ఇప్పుడు ఉన్నోళ్ళకి మనకే లేదు ఆత్మశాంతి. కాబట్టి ఆమెకి 2 కుమారులు, ఇద్దరే సంతానం, ఆడపిల్లలు లేరు. వారి అమ్మగారు ఇంకా ఉన్నారు, స్వర్ణలతమ్మ అమ్మగారు ఉన్నారు, అన్నయ్య గారు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు, వారి సిబ్లింగ్స్ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి. ఇవాళ ఉదయమే భూస్థాపన కార్యక్రమం జరిగింది. బొబ్బిలి బాప్టిస్ట్ మిషన్ కాంపౌండ్ అంతా దాదాపుగా వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, కలిసి పెరిగిన వాళ్ళ బంధువులు, ఓఫిర్ మినిస్ట్రీస్ కలిసే సమన్వయంతో భూస్థాపన కార్యక్రమం చేశాం. నేను ముందు అడిగాను, అయ్యా మీరు చేస్తారా, మేము చేయాలా? మీ ఇష్టమే, ఇది ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమం, ప్రశాంతంగా చేయాల్సిన కార్యక్రమం అంటే బాప్టిస్ట్ మిషన్ పెద్దలు చెప్పారు. ఆమెకు ఓఫిర్ గారంటే, మినిస్ట్రీ అంటే చాలా గౌరవం కాబట్టి మీరు పక్కనే ఉండిపోవద్దు, మీరు ఇన్వాల్వ్ కావాలి, మేమందరం చేస్తాం, మీరు కూడా రండి, అందరం కలిసి ఓఫిర్ మినిస్ట్రీస్ అండ్ బాప్టిస్ట్ మిషన్ కలిసి సమన్వయంతో చేద్దాము అని వారు ఒప్పుకున్నారు. వారి జ్ఞాపకార్థ కూటం కూడా ఇప్పుడు ప్రకటించినట్టున్నారు. శనివారమా, నెక్స్ట్ శనివారం వారి జ్ఞాపకార్థ కూటం. ఏదేమైనా మరొక నక్షత్రం నింగికి ఎగసింది, రాలిపోలేదు. మామూలు మనుషులు చనిపోతే, కళాకారులు, ప్రజానాయకులు ఎవరు చనిపోయినా వాళ్ళు నక్షత్రం రాలిపోయింది అన్నట్టు ఇక ప్రకాశించలేరు. కానీ క్రీస్తునందున్న సైనికులు చనిపోతే నక్షత్రం నింగికి ఎగిసి వెళ్ళింది. ఇప్పుడు ఇంకెక్కువ ప్రకాశిస్తుంది. ఆమె జీవితము, తన సాక్ష్యము, తన మాదిరి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి నక్షత్రం. వారి కుటుంబం కొరకు ఈ వారి భూస్థాపన కార్యక్రమంలో నేను ఇక్కడి నుంచి ఫోన్లో చిన్నగా 4 మాటలు దేవుని వాక్యం పంచుకొని ప్రార్థన చేశాను. ప్రభు చిత్తమైతే ఆ జ్ఞాపకార్థ కూటంలో కూడా ఉంటాను. ఏది ఏమైనా తీరని గాయం, ఓఫీరిస్టులందరికీ తీరని గాయం జరిగింది ఈ సహోదరి, ఈ కుమార్తె మహిమ ప్రవేశాన్ని బట్టి. భక్తులు చనిపోయినప్పుడు భక్తులేమో లాభం పొందుతారు, వాళ్ళ అభిమానులందరూ గాయపడతారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఈ మధ్య చాలా నాకు ప్రియులైన వారి మరణాలు జరిగినాయి. మరి ఉదయమేమో స్వర్ణలతమ్మ భూస్థాపనలో నేను వాక్యం చెప్పి ప్రార్థన చేశాను. చేయగానే వెంటనే ఒక అబ్బాయికి బాప్తిస్మము, ఆ తర్వాత పలుకూరి వివేకానంద్ గారి
జ్ఞాపకార్థ కూటం, అజయ్ అమల్ వాళ్ళ తండ్రిగా. ఇలాగా నాకు దెబ్బ మీద దెబ్బ తగులుతాం. ఒక దెబ్బ కోలుకోకముందే ఇంకో దెబ్బ కొడుతున్నట్టుగా నా హృదయం అంతా. అందరూ నాకు ప్రియమైన బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ ఆదరణ కొరకు కాదు, మీరందరూ నా ఆదరణ కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చేటట్టుంది. నేను ఏమైనా అయిపోతానా ఏంటి ప్రభు ఇన్ని దుర్వార్తలు అని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళని నేను ఏదో నా చర్చ్ మెంబర్స్గా, అనుచరులుగా చూడలేదు. నా రక్త సంబంధం కంటే, నా కడుపును పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ. అంతగా నేను ప్రేమించాను. వాళ్ళు కూడా నన్ను అలా ప్రేమించారు. నాన్న అంటే నాన్న, ఇక అసలు నాన్న ఎక్కడ పోయాడు కానీ నా సొంత నాన్న అన్నట్టుగా వాళ్ళంతగా అభిమానించారు. అంత లోతైన గాయం కూడా ఇప్పుడు జరిగేది. దేవుని కృప, మరి అంచెదినాలు. నీతిమంతులు కీడు చూడకుండా ఉన్నట్లు కొనిపోబడుచున్నారు. యెషయా 57:1. మరి అలాగ దేవుడు తన బిడ్డను తీసుకున్నారు. మనం వారి కుటుంబం కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా కరుణగల కన్న తండ్రి, మా ప్రియ కుమార్తె, మాలో అనేక మందికి ఒక చెల్లి, ఒక అక్కయ్య, ఒక సోదరి, మాలో అనేక మందికి ఒక మాతృస్థానంలో ఉన్నటువంటి తల్లి, మా ప్రభువా, మీ దాసునికి కుమార్తె స్థానంలో ఉన్నటువంటి స్వర్ణలత రేజేటి ఆకస్మికంగా నీ పిలుపుని అందుకొని మొన్నటి దినాన, మా ప్రభు నిన్నటి దినాన ఆకస్మికంగా నిన్ననే ఈ మట్టి లోకాన్ని వదిలి నీ మహిమలోకానికి వచ్చేసింది నాయన. వేల మంది మీ గాయపడి ఉన్నాం. దిగివచ్చి ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మదేవ, స్వర్ణలతమ్మ యొక్క తల్లిగారిని, వారి కుటుంబ సభ్యులను, కుమారులను మీరే ఆదరించి ధైర్యపరచండి. ఎందరెందరూ ఆమె మరణాన్ని బట్టి గాయపడ్డారు, వాళ్ళందరినీ కూడా మీరు నీ ఆదరణ, నీ దివ్యాదరణ, నీ దివ్య శాంతినిచ్చి ఓదార్చండి తండ్రి. తాను విడిచి వెళ్ళిన పోరాటం, ఉద్యమం, ఆశయాలు మిగిలి ఉన్న మేమందరము కొనసాగించి ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, ఆకస్మిక మరణాలు మాకు గొప్ప హెచ్చరికనైనా, ఎవరి టైం ఇప్పుడు తెలియదు కాబట్టి అందరూ నీతో సమాధానపడి, పశ్చాత్తాపడి, మారు మనస్సు పొంది, నీ క్షమాపణ పొంది, నీతో సమాధానపడి సంధి చేసుకొని ఏ టైంలో మీరు పిలిచినా సర్వసన్నద్ధులై ఉండుటకు సహాయం చేయండి. మా ప్రభువా, మరి ఓఫిరిస్ట్ సమాజం అంతటిని కూడా ఈ సందర్భంగా మీరు ఓదార్చి ధైర్యపరచండి. స్వర్ణమ్మ యొక్క ఇమీడియట్ ఫ్యామిలీని మీరు ధైర్యపరచండి. వారిని కన్న తల్లిని మీరు ధైర్యపరిచి ఆదరించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ ప్రభువానికి వందనాలు. మరి తాను ఉన్నప్పటికంటే తాను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ విజయనగరం, బొబ్బిలి ప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్రలో మరి ఉధృతంగా సత్య సంస్థాపన, అసత్య బోధల పెకలింపు, అన్యాయాన్ని అడ్డగించడం, ఈ సామాజిక ఆధ్యాత్మిక ఉద్యమం ఇంకా నూరంతలు, వెయ్యింతలు అధికంగా ప్రజ్వరిల్లుటకు సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో స్తుతించి నీ ఆదరణ స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.